మన భారతదేశం మీద 18% టారిఫ్లు కుదించడం చూసి బంగ్లాదేశ్ ఎప్పటి నుండో కుదుర్చుకోవాలనుకుంటున్న సీక్రెట్ అమెరికాతో ఈ సీక్రెట్ డీల్ని కుదుర్చుకోవడానికి సిద్ధమైంది. ఆ దేశం ఎంతలా నాశనం కాబోతోంది అంటే నిజంగా అక్కడ ఆర్థికంగా పూర్తిగా బలహీనపడబోతోంది బంగ్లాదేశ్. ఏదో అమెరికాకి ఎక్కువగా ఎగుమతులు చేసేస్తాం, ఆర్థికంగా బలపడిపోతాం అనుకుంటున్న బంగ్లాదేశ్కి ఇప్పుడు బంగ్లాదేశ్ అమెరికా మధ్య జరగబోయే సీక్రెట్ డీల్తో ఆ దేశంలో ఉండే వ్యాపారస్తులు చితికిపోతారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడైతే ట్రంప్ మోదీకి ఫోన్ చేసి మీ యొక్క టారిఫ్లు మేము 50% నుండి 18%కి తగ్గిస్తామని చెప్పాడో వెంటనే బంగ్లాదేశ్ వాళ్ళకి ఎప్పటి నుండో కుదుర్చుకోవాలనుకుంటున్న సీక్రెట్ డీల్కి ఇప్పుడు కొత్తగా కొన్ని యాడ్ చేసి అదేంటంటే భారతదేశానికి మీరు ఏదైతే టారిఫ్ విధించారో అయితే ఆ 18% లేదా అంతకంటే తక్కువ టారిఫ్తో మాకు విధించి మా వస్తువుల్ని మీరు ఎగుమతి చేసుకోండి అని స్పష్టంగా డీల్లో చెబుతోంది. కేవలం ఇది బంగ్లాదేశ్ అభివృద్ధి కోసం కాదు, బంగ్లాదేశ్ నాశనం అయిపోవడానికని మనకు క్లారిటీగా సందేశం ఇస్తుంది. ఆ సీక్రెట్ డీల్ కానీ జరిగితే బంగ్లాదేశ్లో ఉండే వ్యాపారస్తులు మొదటగా నష్టపోవడంతో పాటు ప్రజలు చిన్నాభిన్నం అయిపోతారు. వస్తువుల కొనుగోలులో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులకు వెళ్ళిపోతారు. ఇప్పటికీ అక్కడ ఉన్న వ్యాపారస్తులు ఈ సీక్రెట్ డీల్ విషయం తెలిసి ఏం చేస్తే ఈ డీల్ ఆగుతుందనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ భారతదేశంతో కంపేర్ చేసుకొని ఈ డీల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నాలు చేస్తోంది. అసలు బంగ్లాదేశ్ గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా చిన్న దేశం, చాలా చిన్న ఆర్థిక వ్యవస్థ. కాబట్టి వాళ్ళు పూర్తిగా అమెరికా మీద డిపెండ్ అయిపోదామనే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాదు అమెరికా స్ట్రిక్ట్గా చెప్తోంది, ఒకవేళ మీరు మాతో వ్యాపారం చేయాలనుకుంటే మీరు ఇతర దేశాలతో వ్యాపారాలని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెప్తోంది. ఇందులో ఇంకొక ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏంటో తెలుసా? ఏదైనా డీల్ కుదుర్చుకున్నప్పుడు ఆ రెండు దేశాల మధ్య ఒక దేశానికి కొన్ని రూల్స్ అండ్ ఇంకొక దేశానికి రూల్స్. ఒప్పందం అంటే ఎలా ఉంటుంది? వీళ్ళ మాటలకు వాళ్ళు, వాళ్ళ మాటలకు వీళ్ళు అగ్రి అవ్వాలి. కానీ ఇక్కడ కేవలం ఈ సీక్రెట్ డీల్లో వన్ సైడ్ మాత్రమే ఉంటుంది, అదే అమెరికా ఏం చెప్తుందంటే మేమేం చెప్తే మీరు అదే చేయాలి, మేము ఎటువైపు తలవపమంటే మీరు అటువైపే తలవపాలి, కాదని ఏం చేసినా మేము ఈ డీల్ కుదుర్చుకోమని చెప్తోంది. పూర్తిగా మీరు భారతదేశం కానీ లేదంటే చైనా మీద కానీ మీరు ఏ ఇతర దేశాల మీద ఆధారపడకూడదు, కేవలం మీరు ఆధారపడాల్సింది మా మీదే అని స్పష్టంగా అమెరికా చెబుతోంది. ఇప్పుడు దీనివల్ల నాశనం అయిపోయే దేశం ఏదైనా ఉందంటే అది కేవలం బంగ్లాదేశే. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తాత్కాలిక యుఎస్ ప్రభుత్వం ఈ డీల్ని కుదుర్చుకోవడానికి అంత తొందరగా ప్రయత్నాలు అయితే చేస్తుంది. అండ్ అంతేకాకుండా చాలామంది ఎన్నికల తరువాత ఈ డీల్ కుదుర్చుకుంటే కొంచెం బాగుంటుందని చెప్పినా పట్టించుకోకుండా ఎన్నికలు 3-4 రోజుల ముందే ఈ డీల్ కుదుర్చుకోవాలని నానా ప్రయత్నాలు చేస్తుందట. ఒకవేళ ఇదే జరిగితే ప్రధానంగా బంగ్లాదేశ్లో ఉన్న వస్త్ర పరిశ్రమతో ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్న ఆ దేశంకి ఖచ్చితంగా ఎదురుదెబ్బ తగులుతుంది. ఎందుకంటే ఇప్పటికీ అక్కడున్న వ్యాపారస్తులు ఈ డీల్ సరైన పద్ధతిలో జరగట్లేదని వాళ్ళు చెప్తున్నా ఇప్పుడున్న తాత్కాలిక ప్రభుత్వం దాన్ని పట్టించుకోవట్లేదు. ఒకవేళ అదే జరిగితే మనతో పోటీకి వద్దాం అనుకుంటున్న ఈ బంగ్లాదేశ్ ఖచ్చితంగా నాశనం అవుతుంది.